పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఏ తండ్రి అయినా కొడుకు గెలవాలని కోరుకుంటాడు, జీవితంలో కానీ ప్రేమలో కానీ. కొన్ని విషయాలు లేకుండా మనం జీవితాన్ని ఊహించలేం. ఏడవకుండా స్కూల్కి వెళ్ళడం, కింద పడకుండా సైకిల్ నేర్చుకోవడం, ప్రేమించకుండా 10వ తరగతి పాస్ అవ్వడం, ఇలాంటివి. ప్రేమలో గెలవడం, ఓడిపోవడం ఉండవు. ప్రేమించడం మాత్రమే ఉంటుంది. గెలిస్తే అమ్మాయి మన పక్కనుంటుంది, ఓడిపోతే ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఉంటాయి. లవ్ స్టోరీస్ ఎండ్, ఫీలింగ్స్ డోంట్. 1986 తాడేపల్లిగూడెం అన్నపూర్ణ నర్సింగ్ హోమ్. ఎస్, ఇప్పుడు మనం చూడబోయేది ఈ అభినవ మజ్ను ప్రేమ కథ. సారీ, కథలు. Short, pulled away. Tendulkar moves into the 90s. India lift the World Cup. ఆ తర్వాత పిల్లాడికి పసందైన ఏజ్ 16, అడలసెంట్ ఏజ్, కౌమార దశ. ఈ వయసులో ఇంట్రెస్ట్, అంబిషన్, టార్గెట్ అన్నీ అమ్మాయి మీద ప్రేమే. ప్రేమకు మించి వీడికి నచ్చింది ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. అరే, అసలు ప్రేమే వీడి ప్రపంచం. Semua. Ayo. అమ్మాయి కాబట్టి కాను రే, అదే మీ అమ్మాయిని అంత స్పీడ్ పరిగెత్తావు కదా. ఏం కాలేదు తప్పు వెనక్కి జరగండి, నేను చూస్తున్నా కదా, జరగండి. అరే, ఈ సెంటర్లో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి? ఎప్పుడైనా ఇంత క్రౌడ్ చూసా? సైకిల్కి ఏం కాలేదు, రెడీ అయిపోయింది. నేను రిపేర్ చేస్తానుగా, చైన్ కొంచెం లూజ్ అయిపోయింది. నచ్చుండి. జరగండి. గ్రీస్ అంటుకుంటేను సర్ఫేస్ ఉతికా, తడిగా ఉంది చూసుకోండి. సైకిల్ దొక్కేటప్పుడు చున్నీని పక్కన ముడేసుకోవాలమ్మా. ఏంట్రా ఇది?
అరే విక్కీ, ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గాడైనా పడేస్తాడు. కాంపిటీషన్లో ఉన్న ఫెగన్ పడేస్తేనే కింగ్ అవుతాడు. అగరొత్తుల కురులే వనగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. అగరొత్తుల కురులే వనగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే, చుక్కలకే మెరుపులు నద్దే జావిల్లివే, అందలలో అందము దాచిన సిరి మువ్వవే, నిత్తులలో నన్ను కవిపించిన నేరజాడవే. పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే, చుక్కలకే మెరుపుల నద్దే జావిల్లివే, అందరలో అందము దాచిన సిరి మువ్వవే, నిత్తులలో నన్ను కవిపించిన నేరజాడవే. అగరొత్తుల కురులే వనగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలివత్తుల సైగలు గుండెను దోచేశాయే. ఈ గల్లా ముసిరేస్తుంటే నలువైపులా సవాలు తగిలా ఎంత ప్రతిసారిలా, నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల, నీ చుట్టూ తెరలే కట్టి దాచేయాలా. ఈ గల్లా ముసిరేస్తుంటే నలువైపులా సవాలు తగిలా ఎంత ప్రతిసారిలా, నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల, నీ చుట్టూ తెరలే కట్టి దాచేయాలా. డాన్స్ చేస్తున్నాడు. నాకు తెలుసు. తాగు. సుమం ప్రతి సుమం సుమం. కాంపిటీషన్ బాగా ఎక్కువ అయిపోయిందిరా. డ్రాప్ అయిపోతావా? అవవు కదా, నేను చెప్పేది విను. ఇలా గుంపులో గోవిందుల్లో కొట్టుకోవడం ఆపి అమ్మాయి సోలోగా ఉన్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. అంతే. డన్ డన్ డన్. ముందు మా దగ్గర ప్రాక్టీస్ చేసి తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ఫీల్ ఏదిరా? ఓకే. ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్ ఎదురా? డైలాగ్ ఎదురా? ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్, డైలాగ్స్ అని ఒకేసారి ఎలా గుర్తుపెట్టుకుంటారా? ఇలా కాదు కానీ నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి తనకిస్తాను రా. అంటే లవ్ లెటరా? బెటర్. మొదటిసారి నిన్ను దుర్గా విలాస్ దగ్గర పునుగులు పార్సల్ తీసుకుంటుంటే చూశాను. సైకిల్ స్టాండ్ వేసి వచ్చేలోపు నువ్వు కనపడలా. చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ నిన్ను చూశాను అదే కలర్ డ్రెస్తో. అప్పుడు ఫిక్స్ అయ్యా, స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ అని. నేను కొట్టిన కొబ్బరికాయని
ఒక చిప్ప నీకు ఇంకో చిప్ప నాకు ఇచ్చాడు పంతులు. అప్పుడే దేవుడి సపోర్ట్ కూడా ఉందని ఫిక్స్ అయ్యా. అప్పటికి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేద్దామని మా ఫ్రెండ్స్ మన పేర్లు ఫ్లేమ్స్ కట్టి చూశారు. మనకి ఎం వచ్చింది. నాకు చాలా సిగ్గేసింది. అయ్యో ఇంటికి రైలు వచ్చాయి, తింటావా లేదా బజార్కి వెళ్ళి చికెన్ తెస్తావా? మా నేను పిచ్చ పనులు ఉంటాయి, ఈ తిండిగాలేంటి ఏదో వచ్చి ఏంట్రా చిన్ని అంత చిరాకు? వద్దులేమ్మా, నువ్వు వెళ్ళిపో. తాజా రొయ్యలమ్మా చిన్నవి, టైగర్ రొయ్యలు కూడా ఉన్నాయి, తీసుకోండమ్మా. మా ఓ 1/2 కేజీ చిన్న రొయ్యలు, ఓ 1/2 కేజీ టైగర్ రొయ్యలు తీసుకోవే. అనుకున్నా టైగర్ రొయ్యలు ఫ్రై చేయి, చిన్న రొయ్యలు పులుసు పెట్టే ప్లీజ్. సరే సరే. మూడు చిన్నప్పుడు జాతకం చెప్పిస్తే వయసు వచ్చాక నా కాబోయే వైఫ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుద్దని